వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇందాకే ఆర్టీవీలో ఆర్జీవీ లైవ్ షో చూశాను. ఆర్టీవీలో ఆర్జీవీ లైవ్ షో ప్రాధాన్యత ఏంటంటారా? చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆయన పరారిలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆయన కోసం అనేక చోట్ల గాలిస్తున్నారు. నేనెక్కడికి పారిపోలేదు, నేను నా డెన్లోనే ఉన్నా అంటూ ఆర్టీవీ కార్యక్రమం వేదికగా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది. బాగా లోతుగా పరిశీలిస్తే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూస్తే ఇది ఒక కామెడీ షోలా మారింది. ఆర్టీవీ జర్నలిస్టులు ఆర్జీవీను మొత్తం పిప్పి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అడిగిన ప్రశ్నలను ఉక్కిరిబిక్కిరి చేశారు. అనేక ప్రశ్నలు సంధించారు. మొత్తానికి ఆయనను ఇంటరాగేషన్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. జర్నలిస్టులు బాగా మంచి క్వశ్చన్ని అడిగారు. కానీ ఆర్జీవీ తిక్క మరొకసారి ఈ కార్యక్రమంలో బయటపడింది. నాకు ఆ పోస్టులతో సంబంధమే లేదంటాడు. మరి ఆ పోస్టులు బహుశా నేనే పెట్టి ఉంటాను అంటాడు. నాకు గుర్తులేదు అంటాడు. మరి అవి ఎలా డిలీట్ అయ్యాయి, మీ అకౌంట్ నుంచి మీ ఎక్స్ వేదికలో ఎలా డిలీట్ అయ్యాయంటే నాకేం తెలుసు. జర్నలిస్టులు ఎన్ని క్వశ్చన్ అడిగినా నాకు తెలియదు, నేను పెట్టినట్టు నాకు గుర్తులేదు అని తికమక ప్రశ్న వేస్తాడు. మరోవైపు నాకు భయమే లేదంటాడు. ఎవరికి భయపడను అంటాడు. మరోవైపు నాకు ధైర్యం కూడా లేదంటాడు. ధైర్యం అనే ప్రశ్న ఒక మాట ట్రాష్ అని అంటాడు. ఇవన్నీ ఆర్టీవీ ప్రతినిధులు ఆయన్ను అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయన ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నమే చేశాడు. కానీ జగన్పై తనకున్న అభిమానాన్ని మాత్రం దాచుకోలేకపోయాడు. చంద్రబాబు అంటే నాకు మొదటి నుంచి వ్యతిరేకత అంటాడు. ఏమైనా పోస్టు చేస్తాను, ఏమైనా రాస్తాను అంటూ మరోసారి అంటాడు. అసలు సోషల్ మీడియా ఉన్నదే ఇలాంటి గాసిప్స్ రాయడానికి, ఇలాంటి పుకాలు రాయడానికి అంటూ వెనుకేసుకొస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు. కానీ జర్నలిస్టులపై ఎదురు ప్రశ్నలు వేస్తాడు. అసలు మీకు బుర్రుందా అంటాడు. మీ చెవులు పనిచేయట్లేదా అంటాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి రాలేదు అంటాడు. చేస్తే చేసుకొని అంటాడు. మరి మీకు భయం ఉందా? అరెస్ట్ చేస్తారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అంటే ఏమో ప్రయోగిస్తే ప్రయోగించవచ్చు అంటాడు. మొత్తానికి ఒక ప్రశ్నకు సమాధానం, ఇంకో ప్రశ్నకు సమాధానం, ఏవి పొంతనలేని సమాధానాలే. ఆర్జీవీ ఇంతకు భయపడుతున్నాడా? జర్నలిస్టులు మాత్రం గుచ్చి అడిగి కడిగేశారు. కానీ ఆర్జీవీ మాత్రం తనదైన శైలిలో దేనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నేను ఇలాగే ఉంటాను, చట్టం గురించి నాకు తెలుసు, చట్టంలో లోసుగులు తెలుసు, అసలు నేను తప్పే చేయలేదు, ఎవరి మీదైనా పోస్టులు పెట్టుకోవచ్చు అంటూ వాదిస్తాడు. మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్లపై పెట్టిన పోస్టులు నాకు అసలు గుర్తేలేమంటాడు. అసలు ఎప్పుడో సంవత్సరం కింద పెట్టిన పోస్టులు ఇప్పుడు ఎలా గుర్తు పెట్టుకున్నాను, అసలు ఎలా పెట్టుకుంటానంటాడు. జర్నలిస్టులు ఆ ఫోటోలు చూపిస్తూ ఏమో నేనే పెట్టిండొచ్చు అంటాడు. మరి ఎలా డిలీట్ అయ్యాయంటే ఏమో నా ఆఫీస్ వాళ్ళు డిలీట్ చేసి ఉంటారు అంటాడు. ఏదైనా సరే ఈ మొత్తం కార్యక్రమం చూస్తే ఆయన కమెడియన్లా కనిపించాడు. ఆయనలో నిజం, ఆ ధైర్యం కనిపించలేదు. ఆయనలో స్పష్టమైన పలాయనవాదం కనిపించింది. నాకు తెలీదు సంవత్సరం కిందటి పోస్టులు అంటే ఇది సాధ్యమా? ఎవరైనా ఇంత ఈజీగా మర్చిపోతారా? చంద్రబాబు లాంటి వాళ్ళపై పెట్టిన పోస్టులు మర్చిపోయే అవకాశం ఉందా? ఆర్టీవీ ప్రతినిధులు ఇదే గుచ్చి అడిగారు. కానీ ఆయన చెప్పలేకపోయాడు. మొత్తానికి ఆయన కమెడియన్, ఒక స్టార్ డైరెక్టర్ కమెడియన్లా మాట్లాడారు. జర్నలిస్టులపై ఎదురు ప్రశ్నలు వేశారు. నేనింతే అంటూ మాట్లాడారు. అంటే ఆర్జీవీ భయపడుతున్నట్టే కదా. నాకు భయం లేదు అని అంటున్నాడు. ధైర్యం కూడా లేదంటున్నాడు. చట్టానికి లోబడి ఉంటాను అంటాడు. కానీ ఆర్జీవీ మరి పోలీసుల విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో మొలకెత్తుతోంది. మొత్తానికి ఆర్టీవీలో ఆర్జీవీ కామెడీ షో బాగా పండింది.